జొన్న అప్పాలండి. జొన్న పిండి, బియ్యం పిండి కలిపి చేసిన అప్పాలు పెసరపప్పు వేసి. ఈ అప్పాలు చేసేటప్పుడు నేను 3 యూస్‌ఫుల్ టిప్స్ చెప్తున్నాను. మీకు ఉపయోగపడితే ఫాలో అవ్వండి. ఇది ఇండక్షన్ స్టవ్ వల్ల ఒక బెనిఫిట్ ఏంటంటే అండి, టెంపరేచర్ ఎప్పుడు కూడా మన కంట్రోల్‌లో ఉంటుంది. 1100 నుంచి మనం 1200 వరకు పెట్టుకోవచ్చు. తర్వాత ఇది పోర్టబుల్ కాబట్టి ఇంట్లో ఎక్కడైనా కూడా పెట్టి కింద కంఫర్ట్ జోన్ చూసుకొని కింద కూర్చొని చేసుకోవచ్చండి. పెద్ద ఫ్యామిలీస్లో క్వాంటిటీ ఎక్కువ చేయాల్సి వచ్చినప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుంది. తర్వాత ఆయిల్ ఫుడ్స్కి హై టెంపరేచర్, మీడియం టెంపరేచర్, ఒక్కొక్క రెసిపీకి ఒకలాగా ఉండాలండి టెంపరేచర్. కొన్ని ఇప్పుడు బోండాలు ఉన్నాయి, మైసూర్ బోండాలకి మీడియం టెంపరేచర్ అవసరం అండి. ఒక్కొక్క రెసిపీకి టెంపరేచర్ మారుతుంది కాబట్టి ఆ సిస్టమ్ మనకి ఇండక్షన్ స్టవ్లో ఉంటుంది ఆపరేటింగ్. సో ఇట్ ఈస్ వెరీ బెనిఫిషియల్ అండి. కింద కూర్చొని కూడా కంఫర్టబుల్గా చేసుకోవచ్చు. అండ్ నిల్చొని ఎక్కువసేపు చేయలేని వాళ్ళకి ఇది కొంచెం కంఫర్టబుల్ ఇదండి. రెండోది బిగినర్స్కి ఆయిలీ ఫుడ్ చేయడం అంటే కొంచెం కేర్ఫుల్గా చేసుకోవాలి కదండి. ఇది కింద పెట్టి చేయడం వల్ల కొంచెం సేఫ్టీ ఎక్కువగా ఫీల్ అవ్వచ్చండి దీంతో. ఈ టిప్ కనుక మీకు బెనిఫిషియల్ అయితే ఫాలో అవ్వండి.